ఒత్తిడిలో డీఈఓలట ఇప్పటికే ఒకరు స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారట. మరో ఇద్దరు దరఖాస్తు చేసిరట. దీర్ఘకాలిక సెలవు పెట్టినట్టు ఇంకొక ఆయన. అంటే వీళ్ళు విద్యాశాఖకు సంబంధించిన జిల్లా విద్యా అధికారి సెలవుల మీద పోతున్నారట, రిటైర్మెంట్ తీసుకుంటున్నారట ముందుగానే. కారణం ఏంటంటే చాలా ప్రెషర్ ఉందట వాళ్ళకి. ఏం ప్రెషర్ ఉన్నది? పాఠశాల విద్యాశాఖలో అత్యంత కీలకమైన జిల్లా విద్యాశాఖ అధికారుల్లో డిఈఓ ఒకరు స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. మరికొందరు అదే బాటలో ఉన్నారు. ఇంకొందరు దీర్ఘకాలిక సెలవులు పెట్టారు. వ్యక్తిగత కారణాలే అని వారు చెబుతున్నా విద్యాశాఖలో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. దీనిపైన ఉన్నతాధికారులు దృష్టి పెట్టి సమస్యల్ని పరిష్కరించకపోతే పాఠశాల విద్యాశాఖ పరిపాలన అస్తవ్యస్తంగా మారే అవకాశం ఉందని అంతర్గతంగా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్న 12 డిఈఓ పోస్టులే మంజూరైనాయి. మిగిలిన 21 జిల్లాలకు ఈ పోస్టు లేదు. అయినా డైట్ అధ్యాపకులు, డిప్యూటీ ఈఓలు, అసిస్టెంట్ డైరెక్టర్లను ఇన్ఛార్జ్ డిఈఓలుగా పంపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చి 12 ఏళ్ళు అవుతుంది. దాని తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ పోయి 10 ఏళ్ళు అవుతుంది. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి డిసెంబర్ 9కి 2 సంవత్సరాలు అంతేనా? మరి 2 ఏళ్లుగా డిఈఓలను కూడా నియమించే పరిస్థితి లేదని అంటే ఎక్కడ పోతుంది రాష్ట్రం? విద్యాశాఖ ఏం చేస్తుంది? విద్యాశాఖ మంత్రి ఉన్నాడా? ఉండడు. వాళ్ళకి ప్రెజర్ పెరుగుతుండొచ్చు ఒకటి. రెండోది ఏమైంది? వీళ్ళు ఏమైనా ప్రెజర్ ఏమైనా పెట్టే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఏముందాడ ప్రెజర్ పెట్ట? పైసలే లేకపోయినా ఏడ పని చేస్తారు? పని చేయడానికి అవకాశం ఏముంది? ఏందో అంతా. ఈడనేమో మళ్ళీ వెలిగిపోతుంది ఈ రేవంత్ రెడ్డి. దేశంలోనే అగ్రస్థానంలో మా పారిశ్రామిక విధానం. అసలు ఇక మొత్తం దూసుకపోతుంది తెలంగాణ దేశం అని నాయకుల మాటలు. దేశం దూసుకుపోవాలంటే, రాష్ట్రం దూసుకెళ్లాలంటే ఏ అంశాల్లో అద్భుతంగా ఉండాలి, మెరుగ్గా ఉండాలి? ఏ అంశాల్లో మెరుగ్గా ఉండాలి? విద్య విషయంలో మెరుగ్గా ఉండాలి. ప్రజల ఆరోగ్యం విషయంలో మెరుగ్గా ఉండాలి. ప్రజలు ఆరోగ్యంగా ఉన్నప్పుడు బలంగా పనిచేస్తారు. ప్రజలు ఆరోగ్యంగా ఉన్నప్పుడు బాగా పనిచేస్తారు. హెల్త్ బాగుంటే వెల్త్ ఇదవుతుంది, డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఆ పని ఎట్లా చేస్తారు? విజ్ఞానంతో, విద్య ద్వారా వచ్చే విజ్ఞానంతోనే పని చేసుకొని బతుకుతారు. ఈ రెండు లేనప్పుడు ఇక నువ్వు ఎడ దూసుకుపోతున్నావు? మరి ఈ స్థాయిలో దూసుకుపోతే ఈ రాష్ట్రంలో విద్య మీద, వైద్యం మీద ఖర్చు పెడుతున్నది ఎంత? ఈ దేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం విద్యా వైద్యం మీద ఖర్చు పెడుతున్నది ఎంత? ఇక్కడ కాంగ్రెస్ చెప్పాలా, ఇక్కడ బీజేపీ చెప్పాలా? 10% బడ్జెట్ అన్న మీరు ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెడుతుందా ప్రభుత్వాలు? ఏం మాట్లాడతారు మీరు?